Greetings in the most precious name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాకాంక్షలు. I hope you all are blessed and receiving the blessings of our Lord Jesus Christ. మీరందరూ ఆశీర్వదించబడి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటున్నారని మేము నమ్ముతున్నాము. Oh, I am so excited, my friends. నేను చాలా ఉత్సాహంగా ఉన్నానండి. Yes, because the glory of Lord Jesus Christ. ఎందుకంటే దేవుని యొక్క మహిమను బట్టి, Because the love of Lord Jesus Christ. దేవుని యొక్క ప్రేమను బట్టి Everything can change in this world, ఈ లోకంలో ఏదైనా మారిపోతుంది, but the love of Jesus can never change. కానీ దేవుని యొక్క ప్రేమ ఎన్నడూ కూడా మారదండి. Oh, your mother might change, your father might change. నీ యొక్క తల్లి మారిపోతుందేమో, నీ తండ్రి మారిపోతున్నాడు. Oh, your son might change, your daughter might change. నీ యొక్క బిడ్డ మారిపోతుందేమో, నీ కొడుకు మారిపోతాడేమో. Oh, your friends might leave you. నీ యొక్క స్నేహితులు విడిచిపెట్టి వెళ్తారు. Your relatives can abandon you. నీ యొక్క బంధుమిత్రులు విడిచిపెట్టి వెళ్తారేమో. But the Lord Jesus will never leave you. కానీ మన యేసు ప్రభు మన ఎన్నడూ విడివడండి. That is why I am so excited. అందుకే నేను చాలా ఉత్సాహంగా Because I have Jesus with me. ఎందుకంటే నాతో యేసయ్య ఉన్నాడు కాబట్టి. And I expect the same thing with you. మరి మీతో కూడా అదే ఉందని నేను భావిస్తున్నాను. I hope that all of you are enjoying the Lord మీరు Jesus. కూడా దేవుని యేసు ప్రభుని మీరు మీ జీవితంలో అనుభవిస్తున్నారు మేము నమ్ముతున్నాము. Hallelujah. హల్లెలూయా. So before we get into the word of God for the month of October, మరి అక్టోబర్ నెల కోసం దేవుడిచ్చిన వాగ్దానంని మనము చూడకముందు oh, now we are going to pray. My wife is going to lead us in prayer. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకమున్న మా తండ్రి, దేవా, ఇప్పటిదాకా మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మరి ప్రభా, మాకు అక్టోబర్ నెల కోసం ఇచ్చిన వాగ్దానాన్ని మరి ప్రభా మేము ధ్యానిస్తుండగా మరి ప్రభా నీ యొక్క అనాయింటింగ్ని, మా అభిషేకాన్ని మరి ప్రభా మా పైనకి దిగాలని మరి ప్రభా అడుగుతున్నాం తండ్రి. దింపమని అడుగుతున్నాను తండ్రి. దేవా, చూసి ఒక ప్రతి ఒక్క బిడ్డను మరి ప్రభా వాళ్ళ జీవితంలో మరి ప్రభా మరి ప్రభా నీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని రమ్మని అడుగుతున్నాను ఆయన. సాతాను మరి ప్రభా ప్రతి ఒక్క వ్యతిరేకమైన బాణాన్ని మరి ప్రభా దాన్ని యేసు నామంలో ఇప్పుడే బంధిస్తున్నాను తండ్రి. దేవా, ఈ యొక్క వాగ్దానం వాళ్ళ జీవితాల్లో చూసే ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నెరవేర్చమని, నీ యొక్క శక్తిని వాళ్ళు రుచి చూచేలాగా మరి ప్రభా నీ కృపని కుమ్మరించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. Amen. Amen. So my dear friends, now we are going to meditate God's word for the month of October. మరి అక్టోబర్ నెలకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానిద్దామండి. I'm going to read from Daniel chapter 11 verse number 32. మరి దానియేలు గ్రంథము 11:32 చదువుకుందాం. I am especially going to concentrate on the second part of the verse. మరి రెండవ వాక్య భాగాన్ని దాంట్లో చూద్దాం మనం. But the people who know their God shall be strong and carry out great exploits. అయితే తమ దేవునిని నెరిగిన వాళ్ళు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. Yes, my dear friends, the scripture says that the people who know their God, they will be strong. అవును, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు శక్తి నొందుకుంటారంట. Oh, they will never be shaken for any problem in this world. వాళ్ళకు ఏ సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు జరగకుండా ఉంటారంట. Yes, my friend, the secret is here that you should know the Lord Jesus. అవునండి, ఇక్కడ రహస్యం ఏంటంటే మీరు యేసు ప్రభుని ఎరిగి ఉండాలి. Yes, when you get closer to God, అవును, మనము దేవునికి సమీపంగా వచ్చినప్పుడు oh, you will be strong. మీరు బలంగా ఉంటారు. Oh, you will be empowered with power of God. మీరు దేవుని యొక్క శక్తితోటి నిండి ఉంటారు. Yes, you will be empowered with power from heaven. మీరు పరలోకం నుంచి శక్తిని పొందుకొని ఉంటారు. Yes, my friends, that is a secret here. అవునండి, ఇదే ఇక్కడ రహస్యం. You get close to Jesus. మీరు దేవునికి సమీపంగా అవ్వడం. Yes, my friends, in the month of October and all through this year, God is going to pour His power upon you. అవును, ఈ అక్టోబర్ మొదలుకొని ఈ సంవత్సరం చివరి వరకు కూడా దేవుడు తన శక్తిని మన పైన కుమ్మరించబోతున్నారు. We have celebrated Rosh Hashanah last Saturday. మరి పోయిన వారం మనము రోష్ హషానా అని పండుగను జరుపుకొని ఉన్నాము. Yes, my friends, Rosh Hashanah means the new year for the people of Israel. మరి రోష్ హషానా అంటే మరి ఇజ్రాయెల్ ప్రజలకు నూతనమైన సంవత్సరమై ఉంటుంది. So every year God will do something new on that day. మరి ఆ రోజు దేవుడు తప్పకుండా ఒక కొత్త కార్యాన్ని చేస్తారు. Yes, my friends, this year also God is willing to pour His power upon you. అవును, ఈ సంవత్సరం కూడా దేవుడు తన శక్తిని మన పైన కుమ్మరించాలనుకుంటున్నాడు. God is going to release His anointing upon you. దేవుడు తన అభిషేకాన్ని మన పైన కుమ్మరించబోతున్నారు. Yes, especially
especially for his people. అవును, ప్రత్యేకంగా తన బిడ్డల కొరకు. Yes, if you know God, be ready. God's power will operate through you. ఒకవేళ మీకు యేసు ప్రభు తెలిసినట్లయితే మీరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే దేవుడు తన శక్తిని మీ నుంచి ఆపరేట్ చేయబోతున్నారు. Yes, God's glory will be revealed through you. అవును, మీ ద్వారా దేవుని యొక్క మహిమ తెలియజేయబోతుంది. Yes, my friends, we see in the book of 1 Samuel. మనము మొదటి సమూయేలు గ్రంథంలో I'm going to open the book of 1 Samuel now. మనం మొదటి సమూయేలు గ్రంథము తెలుసుకుందాము. And we read in chapter number 17. మరి 17వ అధ్యాయం మనం చూసినట్లయితే from verse number 33 to 47. 33 నుంచి 47 వరకు we see the story of David here. మనం ఇక్కడ దావీదు యొక్క కథ భాగాన్ని చూస్తాము. Oh, David's father will tell him. మరి దావీదు యొక్క తండ్రి ఆయనకి ఇలా చెప్తారు, oh, go to the war field. నువ్వు వెళ్ళి ఆ యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళి and see how are your brothers doing there. అక్కడ మీ అన్నయ్యలు ఏం చేస్తున్నారో వెళ్ళి చూడమని చెప్తారు. and bring back the news to me. మళ్ళీ అక్కడ వెళ్ళి చూసి నాకు మరి ఆ వార్తను తీసుకొని రమ్మని చెప్తాడు. so David started his journey to go to the war field. మరి దావీదు ఆ యొక్క యుద్ధ భూమికి వెళ్ళడానికి ప్రయాణించాడు. and he reached that war place. అక్కడ చేరిన తర్వాత and he saw the people of Israel very much afraid. The army of Israel was very much afraid. మరి ఆయన అక్కడ ఏం చూసాడంటే అక్కడ ఇజ్రాయెల్ యొక్క సైన్యం అంతా కూడా చాలా భయంగా ఉన్నారని గమనించాడు. so he was very inquisitive. ఆయన చాలా మరి ఏం జరుగుతుందో అని ఆలోచించారు. and he went and asked his brothers. వెళ్ళి వాళ్ళ అన్నయ్యలను అడిగాడు. and he went and asked other people in the war. అక్కడ ఉన్న వేరే యొక్క సైనికుల దగ్గరికి వెళ్ళి అడిగాడు, what is the matter? అసలు ఏం జరుగుతుంది? and the people said, మరి అక్కడ ప్రజలు చెప్పారు, the Philistine army. మరి ఈ యొక్క ఫిలిస్తీన్ యొక్క మరి ఆర్మీ, oh, there is a big giant. అక్కడ ఒక చాలా గొప్ప ఆజానుభావుడు ఉన్నాడు. his name is Goliath. ఆయన పేరు గొలియాత్. and he is 7 feet tall. మరి ఆయన 7 అడుగులు ఉన్నాడు అని. and when people he is putting a challenge to the army of Israel. ఆయన సవాలు వేస్తున్నాడు ఇజ్రాయెల్ యొక్క మరి ఆర్మీకి. anyone can come and fight me. ఎవరైనా వచ్చినతోటి మరి యుద్ధం చేయొచ్చు అని. and if they can defeat me. ఒకవేళ వాళ్ళు కనుక ఈయనని ఓడించగలిగితే we are going to submit to you. మీకు మేము సబ్మిట్ చేస్తాము అని. but in the army of Israel, మరి అక్కడ ఇజ్రాయెల్ యొక్క ఆర్మీలో nobody is ready to go and fight him. ఎవ్వరు కూడా ఆయనతోటి వెళ్ళి యుద్ధం చేయడానికి ముందుకు రావట్లేదు. everybody looking at the giant and getting frightened. ఆ అజానుభావుని చూసినప్పుడే వాళ్ళకి భయంతోటి వెనుకబడిపోతున్నారు. but look at this young little boy David. కానీ ఇక్కడ యవనస్తుడు ఆయన మరి దావీదు ఏం చేశాడో చూడండి. he said, I am going to fight that big giant. ఆయన ఏం చెప్పాడంటే, నేను వెళ్ళి ఈ యొక్క ఆజానుభావుడితోటి నేను వెళ్ళి పోరాటం చేస్తాను. and everybody was surprised. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా అయిపోయారు. but he told everybody there. కానీ అక్కడ మాత్రం దావీదు ఇలాగ చెప్పాడు, I know my God will help me. My God will be with me and I can kill this giant. నా దేవుడు నేను ఎరిగి ఉన్నాను, నేను ఈ ఆజానుభావుడిని నేను చంపేస్తాను అని చెప్పాడు. oh, David was bold and he was ready to fight the giant, my friends. అవును, దావీదు చాలా ధైర్యంగా మరి ఆ ఆజానుభావుడిని పోరాటించడానికి సిద్ధంగా ఉన్నాడు. first of all, you should understand, why did David tell this? మొదటిగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎలాగ ఈ దావీదు ఈ యొక్క మాటలు పలికి ఉన్నాడు? he had no experience in war. ఆయనకి యుద్ధం చేసే అనుభవం ఏది కూడా లేదు. and he was very confident that he is going to kill the giant. ఆయన చాలా మరి కాన్ఫిడెంట్ గా ఉండే, ఎలాగైనా నేను వెళ్ళి ఆ ఆజానుభావుని నేను హతమారుస్తాను అని. how he was able to tell that, my friends? ఎలాగ ఆయన ఈ వార్తలు చెప్పగలుగుతున్నాడు? he was able to tell that because he knew his God, that God will help him and not leave him alone. ఆయన ఈ మాటలు ఎలా పలికాడంటే, ఆయన దేవుని ఎరిగి ఉన్నాడు అని చెప్పి, దేవుడు ఆయనని విడిచిపెట్టి ఉండడు అని చెప్పి. he said, whatever might happen, the Lord Jesus is not going to leave me alone. ఏది జరిగినా కానీ మరి దేవుడు నన్ను విడిచిపెట్టి ఉండడు. whatever might happen, the Lord Jesus will make me to win this war. ఏది జరిగినప్పటికీ కూడా మరి దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు అని నమ్మాడు. and he went into the war field, my friends. అలా నమ్మి ఆయన యుద్ధరంగంలో వెళ్ళాడు. and he told that Goliath, ఆ యొక్క గొలియాత్ తోటి ఇలా చెప్పాడు,
You come against me with spear and with a sword. నువ్వు నాతోటి కత్తులతోటి ఖేడంతోటి వస్తున్నావేమో, But I come against you in the name of Jesus. కానీ నేను నీకు మరి దేవుని యొక్క నామంలో వస్తున్నాను అని. And my Jesus will today deliver you to me. ఇక నా దేవుడు నిన్ను నా చేతిలో I am going to cut your head off. నీ యొక్క తలని నేను నరకబోతున్నాను. And I am going to destroy all the people of Philistines. ఇంకా అక్కడ మరి ఈ యొక్క ఫిలిస్తీన్లందరినీ కూడా నేను నాశనం చేయబోతున్నాను. And I am going to put their flesh to the birds of the air as food. మరి మీ యొక్క శరీరాన్ని నేను ఇక్కడ ఉన్న మరి ఆకాశంలో ఉన్న పక్షులకు తినబోతున్నాడు అని చెప్పాడు. Hallelujah. Hallelujah. And he went to boldly to fight Goliath. ఆయన చాలా ధైర్యంగా మరి గొలియాతు తోటి కొట్లాడడానికి వెళ్ళాడు. You know, my friends, what is the story there? మీరు అక్కడ మీకు తెలుసండి అక్కడ ఏం జరిగిందో కథ. Oh, David won the battle that day. మరి దావీదు అక్కడ ఆ యొక్క యుద్ధాన్ని గెలిచి Goliath was destroyed. మరి గొలియాతు అక్కడ నాశనం అయిపోయాడు. Philistines ran away. ఫిలిస్తీన్లు అందరూ పారిపోయారు. Israel won the victory. ఇజ్రాయెల్కి గెలుపు వచ్చింది. The only reason David was able to fight this Goliath was he knew his God. ఆయన మరి దావీదు ఈ గొలియాత్ని ఎలాగా ఆయన ఒక్క దాన్ని బట్టి ఆయనని నాశనం చేయగలిగాడు. అది ఏంటంటే మరి ఆయన తన దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. Hallelujah. Hallelujah. When you know God, నువ్వు దేవుని ఎరిగినప్పుడు you will destroy all your enemies. నీ శత్రువులను నువ్వు నాశనం చేస్తావు. Enemies means not physical people, my friends. మరి నీ యొక్క శత్రువులు అంటే మనుషులు కాదండి. Oh, the enemy of poverty. మరి దరిద్రత అనేది అది అనే ఒక ఎనిమి శత్రువు. Oh, the enemy of sickness. మరి సిక్నెస్ అనే శత్రువు. Oh, the enemy of joblessness. మరి ఉద్యోగం లేని స్థితి. Oh, the enemy of business being dry. మరి మీ యొక్క బిజినెస్ లో మరి సఫలం రాకపోవడం. Oh, you will be able to defeat all these people. మీరు ఇలాంటి వాటిని అన్నిటిని కూడా నాశనం చేస్తారు. Oh, in the name of Jesus. యేసు నామములో. When you know Jesus, మీరు యేసు ప్రభుని ఎరిగినప్పుడు you will say God is with me. మీరు అంటారు యేసు ప్రభు నాతో And I am able to conquer. నేను దీన్ని ఎలాగైనా I will not lose. నేను ఓడిపోను. I will win this battle. నేను ఎలాగైనా గెలుస్తాను. I will get this job. నేను ఎలాగైనా I will get married. నేను ఎలాగైనా I will have this business transaction. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ నాకే రాబోతుందని. My children will be successful. నా యొక్క పిల్లలు సక్సెస్ఫుల్ గా ఉంటారు. And they will come first in the studies. మరి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఫస్ట్ గా వస్తారని చెప్తారు. Hallelujah. Hallelujah. That is the confidence that you will have, my friends. అలాంటి ఒక నిబ్బరము మీరు కలిగి ఉంటారు. Yes, my friends, when you know the Lord Jesus, మీరు దేవుని తెలుసుకున్నప్పుడు you will have power. మీరు శక్తిని పొందుకుంటారు. Because the Lord Jesus will pour his power upon you. ఎందుకంటే దేవుడు ఆయన శక్తిని మీ పైన కుమ్మరిస్తాడు. And he will be beside you. ఆయన మీతో ఉంటాడు. And he will go for the battle. ఆయన మీతో యుద్ధం చేస్తాడు. And he will bring victory for you. ఆయన మీకు విజయాన్ని దయచేస్తాడు. Yes, right now victory is coming to you, my friends. అవునండి, ఇప్పుడే మీకు మరి విజయం రాబోతుంది. Yes, victory is going to be yours, my friends. మరి విజయం మీకే సొంతం. In the month of October, many doors will be open for you. ఈ యొక్క అక్టోబర్ నెలలో ఎన్నో ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. God's power is going to be released upon your life. దేవుని యొక్క శక్తి మీ పైన కుమ్మరించబోతున్నాడు. New jobs are already being released. కొత్త ఉద్యోగాలు ఇప్పుడే దేవుడు విడుదల చేస్తున్నాడు. Doors for marriage has already been opened. మరి వివాహాలను బట్టి దేవుడు మరి ద్వారాలను తెరుస్తున్నాడు. Whatever you are aspiring for in the month of October, receive it in the name of Jesus. మీరు ఏదైతే మరి ఆశిస్తున్నారో ఈ అక్టోబర్ నెలలో ఇప్పుడే పొందుకోండి. 2021 is going to be a glorious year. మరి 2021 దేవుని యొక్క మహిమ కలిగిన సంవత్సరంగా God's power is going to be released in your life. దేవుని యొక్క శక్తి మీ జీవితంలో God's glory is released in your life. దేవుని యొక్క మహిమ మీ జీవితంలో కుమ్మరించబోతున్నాడు. I am telling you right now, the power of God is operating, my friends. నేను ఇప్పుడు చెప్తున్నా దేవుని యొక్క శక్తి ఆపరేట్ అవుతుంది. Your children will shine for God. మీ యొక్క పిల్లలు దేవునికి ప్రకాశించబోతున్నారు. Your family is going to shine for God. మీ యొక్క కుటుంబము దేవునికి You are going to shine for God. మీరు దేవునికి God will use you powerfully. దేవుడు మిమ్మల్ని చాలా బలంగా వాడబోతున్నాడు. To be a testimony for his glory. మరి ఆయన మహిమ కోసం మిమ్మల్ని మరి దేవుడు వాడుకోబోతున్నాడు. Hallelujah. Hallelujah. Yes, my friends, expect great things in 2021. అవునండి, ఈ 2021 లో మీరు గొప్ప విషయాలను మరి దేవుడి నుంచి ఆశించారు. Which will start from this October. ఈ అక్టోబర్ నుంచి అది From today, God's glory. ప్రారంభిస్తుంది. From today, experience God's glory, my friends. మీరు ఇప్పటి నుంచే దేవుని యొక్క మహిమను పొందుకుంటారు. But let me tell you one serious thing. కానీ ఇక్కడ ఒక సీరియస్ విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. David was able to destroy that enemy.
దావీదు ఆ యొక్క మరి శత్రువుని ఎలా ఓడగట్టాలి అంటే Because he knew his God. ఆయన తన దేవుని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఓడించాడు. So if you want to destroy and experience all these blessings, కాబట్టి మీరు కూడా మీ శత్రువులను ఓడించి ఇవన్నీ ఆశీర్వాదాలను పొందుకోవాలనుకున్నప్పుడు పొందుకోవాలంటే the secret is get closer to Jesus. ఆ రహస్యం ఏంటంటే మీరు దేవునికి సమీపంగా అవ్వండి. If you don't read Bible, మీరు వాక్యాన్ని చదువుకోకపోతే, if you don't pray regularly, మీరు ప్రతిరోజు ప్రార్థించకపోతే, if you don't know Jesus, మీరు దేవుని ఎరగకపోతే it is impossible to get there. మరి మీకు ఆ యొక్క స్థితిలో ఉండడము సాధ్యం కాదండి. It is impossible to get his power in your life. మీరు దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోలేరు. The best way to know Jesus and get closer to him is మరి మీరు ఎలాగ దేవుని శక్తిని పొందుకొని దేవునికి సమీపంగా ఎలా రాగలుగుతారంటే to read his word hours together every day. ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. Hallelujah. Hallelujah. Oh, there was a pastor, my friends, in a village. మరి ఒక విలేజ్ లో దేవుని యొక్క దాసుడు ఒక ఆయన ఉండే. Oh, he read the word of God hours together. ఆయన ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము గంటల కొద్దీ ఆయన చదివేవాడు. Oh, he knew about the power of God in his life. మరి దేవుని యొక్క శక్తిని ఆయన జీవితంలో ఆయన చూసి ఉన్నాడు. He knew that God is going to never leave him. దేవుడు ఆయనని ఎన్నడూ విడువడు అని ఆయన ఎరిగి ఉన్నాడు. Oh, he was running a big church, my friends. ఆయనకు ఒక చాలా గొప్ప పెద్ద చర్చ్ ఉండే. So one day he received a notice from the government. ఒక రోజు గవర్నమెంట్ వాళ్ళు ఆయనకు ఒక నోటీస్ ని పంపించారు. And the notice told him to build a parking space for the church people. మరి ఆ యొక్క నోటీస్ లో ఏముండేనంటే మీరు మీ చర్చ్ సంఘస్థుల కోసం మీరు ఒక పార్కింగ్ స్పేస్ ని కట్టాలా అని. If you don't build the parking space immediately, within 21 days you have to vacate this church and we are going to destroy this church. మీరు 21 రోజుల్లో ఇక్కడ ఈ స్థానంలో మీరు పార్కింగ్ ని కట్టాలి, లేదంటే మీరు ఈ చర్చిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, తర్వాత మేము ఆ చర్చిని నాశనం చేస్తాం. When the pastor read this notice, మరి ఇలాంటి ఒక నోటీస్ ని పాస్టర్ చదివినప్పుడు the pastor was not afraid. పాస్టర్ కి ఏమాత్రం కూడా భయం But the church people were really afraid. కానీ అక్కడ సంఘస్థులు మాత్రం చాలా భయంగా అయిపోయారు. The pastor had confidence that Jesus will somehow make a way for him. మరి పాస్టర్ కి చాలా ధైర్యంగా ఉండే, ఎందుకంటే దేవుడు ఎలాగని ఒక ద్వారాన్ని విప్పుతాడని, ఆయన మార్గాన్ని చేస్తాడని ఆయన నమ్మాడు. Just beside the church there was a big rock, my friends. మరి ఆ యొక్క చర్చ్ కి పక్కనే ఒక చాలా పెద్ద మరి కొండ ఉండే అండి. If you had to build that parking space, మరి అక్కడ ఆ చర్చ్ దగ్గరగా ఒక పార్కింగ్ కట్టాలంటే he had to remove that stone and that is the only option that he had. ఆ యొక్క కొండను ఆయన తరలించాలి, మరి అదొక్కటే ఆప్షన్ గా ఉండే. And that will cost him lot of money. మరి ఇది చాలా డబ్బులతో కూడిన విషయము. And he had no money, my friends. మరి ఆయన దగ్గర అంత డబ్బులు లేకుండే. Many of you might be experiencing the same problem. మీరు కూడా చాలా మంది అలాంటి అనుభూతిలో ఉన్నారేమో. Oh, you had no other way. ఇంకా వేరే దారి లేక. You need money right now. మీకు డబ్బులు అవసరం ఉంది. You need, you are suffering in poverty. మరి మీరు దరిద్రతలో మరి మీరు ఉన్నారేమో. But don't worry, my friends. కానీ మీరు ఏం మాత్రం భయపడకండి. This pastor was not worried, my friends. పాస్టర్ కూడా ఏం మాత్రం భయపడలేదు. Because he knew his God. ఎందుకంటే ఆయన తన దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. He read the Bible every day. ఆయన తన వాక్యాన్ని రోజు చదువుకున్నాడు. And the Bible said that Jesus told his disciples one day. మరి ఆయన యేసు ప్రభు ఆయన యొక్క శిష్యులతోటి ఇలాగో చెప్పాడు. If you have a faith like a mustard seed, మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్నట్టు. If you say this stone to mountain to be thou removed and be cast into the sea, it will obey you. ఈ కొండను ఇక్కడ నుంచి లేసి మరి సముద్రంలో వెళ్ళి పడవేయమంటే అది మాట విని మరి వెళ్ళిపోతుంది అని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తుంది. This scripture came into his mind. ఈ యొక్క వాక్యము ఆ పాస్టర్ మరి ఆలోచనలో వచ్చింది. And he came out. మరి ఆయన బయటికి వచ్చి he looked at the rock. ఆ యొక్క కొండ వైపు చూసి and he started to speak to the rock. మరి ప్రతిరోజు ఆ కొండతో మాట్లాడడం. He said, according to Jesus, if you have faith, if you command this rock, the rock will obey you and the rock will be removed and will throw in the sea. మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు ఒకవేళ ఈ కొండతో మాట్లాడినట్లయితే ఆ కొండ లేసి మరి సముద్రంలో పాడబోతుంది అని ఆయన నమ్మి దాంతో మాట్లాడడం ప్రారంభించాడు. Hallelujah. Hallelujah. Oh, 21 days came to close. 21 రోజులు దగ్గరికి వచ్చింది. Nothing happened. మరి ఏమీ జరగలేదు. This pastor was not afraid of anything. అయితే కూడా ఈ పాస్టర్ ఏమాత్రం భయంగా కాలేదు. Because God can change situations in a single second. ఎందుకంటే దేవుడు ఒక క్షణంలో మరి పరిస్థితులను మార్చగలుగుతాడని ఆయన నమ్మాడు. On 21st day, my friends, 21వ రోజులో he was eating his room. మరి ఆయన యొక్క గదిలో భోజనం చేసేటప్పుడు somebody came and knocked his door. ఎవరో వచ్చి ఆయన తలుపు తట్టి. So he opened the door. మరి తలుపు తెరిచినప్పుడు and the person was standing outside. He asked the pastor, can I speak to you for 5 minutes? మరి ఒక వ్యక్తి వచ్చి ఆ పాస్టర్ తోటి మాట్లాడడం
ప్రారంభించాడు. And the person said, మరి పాస్టర్ గారు, మరి ఆ వ్యక్తి పాస్టర్ తో ఇలా చెప్పారు, we are opening a big company close to your church. మరి మీ చర్చ్ కి దగ్గరగా మేము ఒక పెద్ద కంపెనీని ఓపెన్ చేస్తాం. And to build that company we need a big rocks. మరి ఆ కంపెనీ కట్టడానికి కోసం మాకు చాలా పెద్ద రాళ్ళు కావాలి. So just beside your church we saw a big rock. మీ యొక్క చర్చ్ పక్కనే ఒక పెద్ద కొండను చూసాను మేము. Can we use that rock? We are going to pay you money. ఆ కొండను మేము వాడుకొని మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. Oh, pastor was very excited. పాస్టర్ చాలా సంతోషించారు. And the pastor wisely told that person, మరి పాస్టర్ చాలా తెలివిగా ఆ యొక్క వ్యక్తితో ఇలా చెప్పారు, I am okay to give you that rock and take the money. ఆ కొండను మీకు ఇచ్చి మరి డబ్బులు తీసుకోవడానికి నేను రెడీ. But on one condition. కానీ ఒక షరతుతోటి. What is that condition means? ఆ షరతు ఏంటంటే, you should remove that rock and immediately build a big parking space for my church. మీరు ఆ రాయిని తొలగించిన తర్వాత, ఆ కొండని తొలగించిన తర్వాత మీరు అక్కడ ఒక పార్కింగ్ స్పేస్ మా చర్చ్ కోసం And the company agreed. ఆ కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. And it was done, my friends. మరి అది సమాప్తం అయిపోయింది. And the church is still running, my friends. మరి ఇప్పుడు కూడా ఆ చర్చ్ మరి రన్ అవుతుంది. Yes, pastor's faith brought a miracle. ఆ పాస్టర్ యొక్క విశ్వాసము దేవుని యొక్క మరి మిరాకిల్ ని రుచి చూశారు. Because he knew that God is not going to let him down. ఎందుకంటే దేవుడు ఆయనను ఎన్నడూ కూడా నిరాశపరచడానని తెలిసినడు కాబట్టి He stood strong in his faith. ఆయన విశ్వాసంలో బలంగా And he experienced God's power in his life. దేవుని యొక్క శక్తిని ఆయన జీవితంలో రుచి. In the same way, when you know God, మీరు కూడా ఎప్పుడైతే మీరు దేవుని ఎరిగి ఉంటారో, God's power is going to be released upon your life, my friends. శక్తి మీ జీవితంలో విడుదల చేస్తారు. God's glory is going to be released upon you, my friends. మహిమ మీ జీవితంలో రిలీజ్ చేస్తారు. God will open amazing doors for you. దేవుడు మరి అద్భుతమైన ద్వారాలు మీ జీవితంలో God will open glorious opportunities for you, my friends. దేవుడు మరి అద్భుతమైన ద్వారాలు, ఆపర్చునిటీస్ మీ జీవితాలను, అవకాశాలను దేవుడు మీకు ఇస్తారు. Receive the miracle this month, in the month of October. You will testify the goodness of God, my friends. మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మీరు ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకోండి. మీరు దేవుని యొక్క శక్తిని మీ జీవితంలో చూస్తారు. Yes, my friends. స్నేహితులారా, David experienced and he became close to God when Samuel poured oil upon David's head and Holy Spirit came upon him. అవును, మరి దావీదు మరి సాముయేలు ప్రవక్త వచ్చి దావీదు తలపైన మరి నూనె పోసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. And that is when he became close to Jesus. మరి అప్పుడు ఆయన దేవునికి సమీపంగా వచ్చాడు. Today also you cry out for the Holy ఈ Spirit. రోజు కూడా మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి మొర్ర పెట్టండి. You say, Jesus, fill me with your presence and with the Holy Spirit. మీరు చెప్పండి, దేవా మీరు నాకు పరిశుద్ధాత్మతో అభిషేకించండి అని అడగండి. And when Holy Spirit comes, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు great faith comes. గొప్ప విశ్వాసం వస్తుంది. And Jesus will become close to you. యేసు ప్రభు మీకు దగ్గరగా సమీపంగా మారతాడు. And his power will flow through your life. ఆయన యొక్క శక్తి మీ జీవితంలో కుమ్మరిస్తుంది. Yes, my friends, cry for Holy Spirit today. అవును స్నేహితులారా, ఈ రోజు మీరు పరిశుద్ధాత్మ కోసం మొర్ర పెట్టండి. Luke 11:13. మరి లూకా సువార్త 11:13లో, when you ask the Father will give you Holy Spirit. మీరు తండ్రిని అడిగినట్లయితే మీ తండ్రి మీకు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. When you become close to the heavenly Father, the Father will pour his power into your life. మీరు తండ్రి అయిన దేవుడికి సమీపంగా అయినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మని మీ పైన కుమ్మరిస్తారు. Yes, my friends, cry for the Holy Spirit in this last days. అవును స్నేహితులారా, ఈ చివరి రోజుల్లో మీరు పరిశుద్ధాత్మ కోసం మొర్ర పెట్టండి. This is the time and season God is pouring his Holy Spirit upon everybody. మరి ఇదే సమయము దేవుడు తన పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరి మీద ఆయన కుమ్మరిస్తున్నాడు. This prophecy from the Bible is getting fulfilled, my friends. మరి ఈ యొక్క ప్రవచనం బైబిల్ నుంచి నెరవేర్చడం మనం చూస్తున్నాం. Acts chapter 2 verse 17. అపొస్తలుల గ్రంథం 2:17. God's power and Holy Spirit is being poured out upon everybody. Those who ask him, God is giving them Holy Spirit. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మరి ప్రతి ఒక్కరు ఎవరైతే అడుగుతారో వాళ్ళపైన దేవుడు కుమ్మరిస్తున్నాడు. Yes, when the Holy Spirit comes, power will come. అవును, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి వస్తుంది. Acts chapter 1:8. అపొస్తలుల గ్రంథము 1:8. The power of God will flow through you through the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ జీవితంలో This is the time and season the Holy Spirit is coming upon your life. ఇదే సమయము దేవుడు మీ పైన మరి పరిశుద్ధాత్మని కుమ్మరించబోతున్నాడు. God is going to do amazing things, my friends. దేవుడు అద్భుత కార్యాలు Expect great things from Jesus. మీరు గొప్ప విషయాలు దేవుడి నుంచి మరి పొందుకోండి. Most importantly, put efforts to get closer to him. ఇంకా మీరు ప్రయాసపడండి దేవునికి సమీపంగా రావడానికి. God's power will be very visible in your life. దేవుని యొక్క శక్తి మీరు మీ కళ్ళతో చూడబోతున్నారు. Yes, now we are going to pray. మనం ఇప్పుడు ప్రార్థిద్దాం. My wife is going to pray for us. మరి ఇప్పుడు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తాము.
ప్రియమైన పరలోకమున్న మా తండ్రి మరి ప్రభా ఇప్పటిదాకా మాతో మాట్లాడి ఉన్నావు నాయన. దానియేలు గ్రంథము 11 మరి 32వ వచనం ద్వారా మీ దేవుని ఎరిగినట్లయితే మరి మీరు బలాన్ని పొందుకుంటారు, ఇంకా అద్భుతమైన కార్యాలు చేస్తారని. అవును ప్రభా, నీకు సమీపంగా మరి ప్రభా చూస్తే ప్రతి ఒక్క బిడ్డ మేము కూడా మరి ప్రభా నీకు సమీపంగా మరి వచ్చే కృపను దయచేయమని అడుగుతున్నాను నాయన. మరి ప్రభా ప్రతిరోజు కూడా వాక్యము ధ్యానించడానికి మరి ప్రభా నీతో మాట్లాడి ప్రార్థన చేయడానికి మరి ప్రభా నీ కృపను మరి ప్రభా నీ శక్తిని మా పైన కుమ్మరించమని అడుగుతున్నాను నాయన. మరి ప్రభా అదే విధంగా మరి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మరి ప్రభా శక్తిని మరి ప్రభా మా పైన కుమ్మరించమని అడుగుతున్నాను నాయన. చివరి రోజుల్లో చెప్పానన్న ప్రతి ఒక్క బిడ్డల పైన మరి ప్రభా ముసలి వారి నుంచి మరి ప్రభా చిన్న బిడ్డల వరకు మరి ప్రభా ప్రతి ఒక్కరికి మరి ప్రభా నీ పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్పిను నాయన. అవును ప్రభా, మరి ప్రభా నువ్వు మరి మాట తప్పని దేవుడు నాయన. మరి ప్రభా నీ మాట ప్రకారంగా మేము అడుగుతున్నాను నాయన. చూసే ప్రతి ఒక్క బిడ్డ పైన మరి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మని కుమ్మరించమని అడుగుతున్నాను. నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మరి ప్రభా మమ్మల్ని నింపమని అడుగుతున్నాను. దేవా ప్రతి ఒక్క నోట్లను ముట్టమని, ప్రతి ఒక్క నాలుకను ముట్టమని అడుగుతున్నాను. దేవా గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చేయమని అడుగుతున్నాను. గొప్ప మరి ప్రభా ప్రత్యేకమైన ద్వారాలను వాళ్ళ జీవితంలో తెరవమని అడుగుతున్నాను. బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాను. సంతోషాలని మరి ప్రభా వాళ్ళ జీవితంలో కుమ్మరించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క ముఖాల పైన మరి ప్రభా నీ యొక్క చిరునవ్వుని ఇవ్వమని మరి ప్రభా అడుగుతున్నాను. గొప్ప కార్యాల జీవితాలలో చేసి మరి ప్రభా నీకే మహిమను పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. Amen. Amen. Yes, my friends, I for sure know that God is going to do amazing things in your life. అవునండి, నాకు తెలుసు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. If you believe, all things are possible to him who believes. మీరు నమ్మినట్లయితే నమ్మిన వారికి సమస్తం కూడా సాధ్యం. Yes, experience the power of God. అవును, దేవుని యొక్క శక్తిని మీరు రుచి చూడండి. May the Lord Jesus bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. We'll catch you up in another video. మరి ఒక వీడియోలో కలుసుకుందాం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.